అందరికీ నమస్కారం. ఈరోజు గురు పూర్ణిమ, అదే వ్యాస పూర్ణిమ అంటాం. అంటే మనకి ఎవరైతే ఒక చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు నేర్పుతున్నారో వాళ్ళందరినీ మనం ఈరోజు స్మరించుకుంటున్నాం. అంటే ఒక మనిషి తాలూకా ఇన్ఫర్మేషన్, అంటే వాడు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఎవరైతే అందిస్తారో, లేకపోతే తను అనుభవించిన విషయం, తను నేర్చుకున్న విషయం ఏవైతే ఉందో నెక్స్ట్ జనరేషన్కి అందించే ప్రతి ఒక్కరు మనకు గురువులు. ఆ విధంగా దత్తాత్రేయులు తీసుకోవచ్చు, వ్యాసుడు తీసుకోవచ్చు, బుద్ధుడు తీసుకోవచ్చు. ఇట్లా మనకి నేర్పించిన మొదటి గురువు ప్రకృతి. ప్రకృతి తర్వాత తల్లి, తండ్రి, తర్వాత గురువు. అందులో గురువుల్లో చాలా రకాలు ఉన్నాయి. అలాంటి గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఈరోజు మనం స్మరించుకుంటాం. ఇందులో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు కొత్త విషయాలు నేర్చుకున్నాడు. అంటే ప్రకృతిలో కూర్చుంటున్నప్పుడు మనము కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. ఎవ్రీ టైం ఒక లెర్నర్గా కూర్చొని నేర్చుకుంటాం. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మనకి ఒక ఫిజికల్ ఫామ్లో కనబడుతుంటారు. అది ప్రత్యక్ష రూపేణ మనకు కనబడుతుంటారు. కనబడి మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి అందిస్తూ ఉంటారు. మనకి అంటే అమ్మ నుంచి వాళ్ళ అమ్మగారి నుంచి అమ్మ నేర్చుకుంది, అమ్మ నుంచి మనకు నేర్పింది, మనం నుంచి మనం నెక్స్ట్ జనరేషన్లో పిల్లలకి, గురువులకి, శిష్యులకి నేర్పిస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? మొత్తం అంతా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది ఒక దగ్గర నుంచి. అలాంటి దీంట్లో ఒక జ్ఞానాన్ని మనం ఇటు అటు మూవ్ చేస్తూ మనం ఒక ఫిజికల్ ఫామ్లో ఉంటున్నాం కాబట్టి ఈ ఫిజికల్ ఫామ్ని గురువు అని చెప్పేసి అంటున్నాం. ఆ జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞానాన్ని పక్క వాళ్ళకి పంచే విధానంలో మనకి గురువు అనే వ్యక్తి ఒక ప్రత్యక్షంగా ఒక వస్తువు కానీ ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి కావాల్సింది దాన్ని మనం గురువు అనుకుంటాం. అలాగే దత్తాత్రేయుల వారికి 24 గురువులు ఉన్నారంట. అందులో సాలెపురుగు కూడా ఉంది. అంటే ఎందుకంటే అతను ప్రతి ఒక్క విషయం నుంచి నేర్చుకుంటున్నారు. ప్రకృతిలో మనం చీమ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, ఏనుగు దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, మీకు తెలియని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మనం మన శరీరానికి, మన మనసుకి ఒక అందించి ఆ మార్గాన్ని అనమాట, అంటే మనం వెళ్ళాల్సిన మార్గం ఏదైతే ఉందో అంధకారంగా ఉండే మార్గాన్ని మనకి దారిలో చూపించేవారు గురువులు. అలాంటి గురువుల్ని ఈరోజు మనం చిన్నప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొట్టి మళ్ళీ మంచి మార్గాల్లో తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు, మీ వాచ్మెన్ కావచ్చు, లేకపోతే దారిలో పోయిన కూరగాయలు అమ్ముకునేవాడు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ మీకు ఒక మంచి దారికి తీసుకెళ్ళే ప్రతి ఒక్క విషయంలో తోడ్పడే ప్రతి ఒక్కరిని ఒకసారి స్మరించుకోండి. దాని తర్వాత వీలైతే అవకాశం ఉంది అంటే వాళ్ళతో సార్ ఫోన్ మాట్లాడి ఎలా ఉన్నారు ఏంటి అంతే కనుక్కోండి, ఇంకా అంతమించట్లేదు. అప్పుడు మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారో ఒకసారి గురువు గుర్తు చేసుకోండి. గురువు ఎప్పుడు గురువే, అతను ఎప్పుడు కూడా భారమైన స్థితిలో ఉంటాడు. ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుంటాడు. తను అనుభవించింది, తను నేర్చుకుంది, తను కళ్ళారా చూసింది, చెవులతో వినిది ప్రతి ఒక్క మనిషికి ఇస్తూ ఉంటాడు. ఎందుకు? అతను పోవటం ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ రావాలని అతను ఆరాటపడుతుంటారు. ఈ ప్రకృతి ఎంతో పెద్ద ఇన్ఫర్మేషన్ మనకి చాలా ఎక్కువ మనకి విషయాలు మనకి అందిస్తూ ఉంది. అలాంటి విషయంలో మనకి ఎవరైతే యోగ మార్గంలో ఉండేటప్పుడు చాలామంది గురువులు, పతంజలి ఋషి, మన పతంజలి ఋషిని చూడలేదు, కానీ అతను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినారో ఆ ఇన్ఫర్మేషన్ని యోగా అనే ఒక మంచి విజ్ఞాన శాస్త్రం పరంగా మనం నేర్చుకుంటాం. అలా ప్రతి ఒక్కటి గణితాన్ని ఒకరు, అయితే ఛందస్సుని ఒకరు, ఇవన్నీ చెప్పడం జరిగింది. మనం ఏదైతే నేర్చుకుంటామో ఆ ఇన్ఫర్మేషన్ని వేరే నెక్స్ట్ జనరేషన్కి మనం పాస్ ఆన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మనం గురువులు అవుతున్నాం. మనకి ఎవరైతే నేర్పించారో వాళ్ళు గురువులు అవుతున్నారు. ఈ గురు పరంపరను ఏదైతే ఉందో అవన్నీ తెలుసుకుంటారు. ఈరోజు కొంచెం రీకాల్ చేసుకుంటారు. అఖండత ఇంకా చెప్పుకోవాలనుకుంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురం మిలితం ఏన తస్మై శ్రీ గురువై నమః. అంటే అజ్ఞానంలో ఉండే వ్యక్తిని జ్ఞానానికి మార్గాన్ని తీసుకెళ్లే ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకసారి నమస్కారం చేసుకుంటూ ఈ గురు పౌర్ణిమ కానీ వ్యాస పూర్ణిమ కానీ వీటన్నిటిని ఒకసారి మరి స్మరించుకుంటూ ఈరోజుని వీలైనంత వరకు పౌర్ణమి మెడిటేషన్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ మీకు ప్రకృతి నుంచి అందుతూ ఉంటుంది. మీకు అందుకునే విషయాలు ప్రతి ఒక్కటిని అందులో మంచి విషయాలు ఏదైతే మీరు అనుభవించి మీకు మంచి జరిగితే వేరే వాళ్ళకి పాస్ ఆన్ చేసుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి చేరవేసి మీ యొక్క గురువుల్ని, గురువు తాలూకు ఆశీర్వాదాన్ని, గురువు తాలూకు దీవెనలు మీరు అందరూ అందుకుంటారని కోరుకుంటున్నాను. నమస్కారం.